ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వెదర్ మార్పులతో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మడ. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. వేసవి కాలం రానే వచ్చేసింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు బగబగ భానుడు ఎండలు వస్తున్న నేపథ్యంలో కూడా అటు మార్చి నుంచే ఎండలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం డిగ్రీలతో అయితే కనుక నమోదు మోతాదు అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల వర్షాలు కూడా ఎక్కువగా పడినాయి. అయితే ఈ భిన్నమైన వాతావరణానికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, వాతావరణ మార్పులు ఎలా ఉంటుంది, ఈ ఏడాది ఎండలు ఎలా కొనసాగబోతున్నాయి ఏంటి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికైతే విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి అసలు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే మార్చ్ ఎండింగ్ నుంచే కూడా స్టార్ట్ అయిపోయింది, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ రెయిన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి సార్ ఈ చేంజెస్ ఏంటి వాతావరణం? ఈసారి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్స్ గురించి తీసుకుంటే ఈసారి టెంపరేచర్స్ ఏంటంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఒరిజినల్గా చూసుకుంటే మార్చి 29 వరకు. సో లాస్ట్ ఇయర్ టెంపరేచర్స్తో పోల్చుకుంటే ఈసారి ఏంటంటే మార్చి నెలలో కూడాను మనకు కొంచెం ఎక్కువగాను సల్ట్రీ కానీ లేకపోతే టెంపరేచర్ ఎక్కువగా అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఉపరితల ఆవర్తనంలో చేంజెస్ రావడం వల్ల లాస్ట్ 3 డేస్ నుండి ఏంటంటే వేరియస్ ప్లేసెస్లో మీకు రాయలసీమలో కొన్ని ప్రదేశాలు అంటే ఇప్పుడు అనంతపురం కానీ సత్యసాయి అటు సైడు అండ్ నెక్స్ట్ వన్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైతే మనకి ఇప్పుడు కృష్ణా గుంటూరు ఈ ఏరియాస్లోనూ, అలాగే మీరు మన అడ్జసెంట్ స్టేట్ తీసుకుంటే ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ ఆ ఏరియాలో కూడా మీకు ఏంటంటే రెయిన్ఫాల్ అనేది రావడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఈ రెయిన్ఫాల్ ఉండడం వల్ల క్యుములోనింబస్ క్లౌడ్స్ ఏదైతే ఉన్నదో డ్యూ టు దట్ ఏంటంటే మనకి ఈ రెయిన్ఫాల్ ఆల్ ఆఫ్ సడన్ రెయిన్ఫాల్ ఎక్కువగా మనకి ఏంటంటే రికార్డ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీకు లాస్ట్ 4 డేస్ కూడా టెంపరేచర్స్ గణనీయంగా తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం పోల్చుకుంటే ఇదే టైంలో 42.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి రికార్డ్ అయింది. బట్ ఈసారి వచ్చేటప్పటికి 39.5 39.8 అరౌండ్ ఏంటంటే 39 to 40 మధ్యలో టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ ఏడాది ఎండలు ఇంకా ఎంత అధికంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకు మార్చి నెల నుండి చూసుకుంటే రికార్డ్ అయిన టెంపరేచర్స్ ప్రకారం చూసుకుంటే సో లాస్ట్ ఇయర్కిను ఇప్పటికిను సుమారు ఒక 1 డిగ్రీ వేరియేషన్ ఉంటుందండి అది. సో ఆ 1 డిగ్రీ వేరియేషన్లో మనకి ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో అంటే స్క్రీన్ మీద మనం చాలా డీటెయిల్స్ అయితే చూస్తూ ఉన్నాము. డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ఎండలకు సంబంధించి కానీ తర్వాత రాబోయే వర్షాలు కానీ ఇంకేమైనా వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రజలు కూడా ఈ భిన్నమైన వాతావరణాన్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఏంటంటే మనం టైమ్లీ ఫోర్కాస్ట్ ఇస్తున్నాము అండ్ కలెక్టర్స్ని తర్వాత ఇప్పుడు ఏదైతే హార్వెస్టింగ్ సీజన్ ఇప్పుడు మనకి నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్, అలాగే ఇప్పుడు మిరప పంట కూడా హార్వెస్టింగ్ అయింది. అందుకని చెప్పేసి మనం లోకల్గా ఉన్న అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ అథారిటీస్ అందరినీ కూడాను సో ఫోర్కాస్ట్ ఇస్తూ వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్షాలు అనేవి ఆల్ ఆఫ్ సడన్ మనకి ఏంటంటే ఇది అన్సీజన్. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవి కాలం కాబట్టి వర్షము అనేది ఆ 3 డేస్ 4 డేస్ ముందు అయితే మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు కూడాను కొన్ని దగ్గరలో మనం ఏంటంటే ఈ వర్షపాతాన్ని మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఈ రెయిన్ఫాల్కి సంబంధించి ఇందులో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఈరోజు ఇప్పుడు రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ మీరు తీసుకుంటే సో ఈ ఏరియాస్లో మీరు చూసుకుంటే ఈ ఏరియాలోనూ కొంచెం మన అంటే మీకు తెలుస్తుంది ఇక్కడ కలర్స్ చూసుకుంటే వెరీ లైట్ రెయిన్ఫాల్ ఆ లైట్ రెయిన్ఫాల్ వరకు మనకి ఏంటంటే నమోదయ్యే అవకాశం ఉందండి. అప్ టు 2.5 to 15.5 mm రెయిన్ఫాల్ నమోదయ్యే అవకాశం ఉంది ఆ ఏరియాస్లో. ఆల్రెడీ మనం ఫోర్కాస్ట్ కూడా చేయడం జరిగింది. అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఏంటంటే హార్వెస్టింగ్ అయిన వాటికి ఏంటంటే కొంచెం ప్రాపర్ మెజర్స్ తీసుకొని వాళ్ళ పంట పాడవకుండాను జాగ్రత్తలు తీసుకోమని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఓకే, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది? ఎలా రైతులు కానీ ఏమైనా అప్రోచ్ అవుతున్నారా సార్? అంటే ఈ అకాల వర్షాలకు సంబంధించి కానీ లేకపోతే అధిక ఎండలకు సంబంధించి? అంటే ఎండలకు వచ్చేటప్పటికి మనం ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ ఏదైతే చేయాలి ఏది చేయకూడదు అండ్ ఏమైనా కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు మనకు కొంచెం లైట్నింగ్ అంటే మనకి ఏదైతే పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే స్క్రీన్ మీద ఎక్కడెక్కడ పిడుగులు పడతాయి అన్నది మనం ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. లైక్ విజయవాడ చుట్టుపక్కల, రాజమండ్రి చుట్టుపక్కల. సో ఆ రెడ్ డాట్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది. ఎస్ ఇక్కడ ఈ ఏరియాస్లో ఏంటంటే మనకు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి లైక్ ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం ఏరియాలో, అలాగే విజయనగరం అడ్జసెంట్ ఏరియా అండ్ విశాఖపట్నంకి ఇది ఏఎస్ఆర్ ఏరియా.
ఆ ఏరియాలో మనకు పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇది మనకి 30 minutes టైం ఉంటుందండి, యాక్యురేట్ టైము. ఆ టైంలో ఏంటంటే అక్కడ పడి, ఇప్పుడు చూడండి నర్సీపట్నం, అనకాపల్లిలో నర్సీపట్నంలో పడే అవకాశం ఉంది. ఈ రకంగా ఏంటంటే మనకు ముందు వస్తుంది, 30 minutes ముందు మనకు తెలుస్తుంది. ఇమీడియట్లీగా మనం అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే డైలీ ఇప్పుడు ఇదిగోండి మెసేజ్ పంపించడం కూడా జరిగింది. ఎస్, ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ అయితే వాళ్ళ స్క్రీన్ పైన ఎమర్జెన్సీ అలర్ట్ లాగా చూడొచ్చు వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి టెంపరేచర్స్ ఎవ్రీ 1 hourకి మనకి అప్డేట్ చేస్తుంటారు. అంటే మీరు చూస్తే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్ని, నేను కొన్ని ఏరియా అంటే ఇప్పుడు నంద్యాల వచ్చేటప్పటికి మళ్ళీ మీకు రాయలసీమ, రెస్ట్ ఆఫ్ ది మీరు ఏది చూసుకున్నా కూడా అన్ని కూడా కోస్టల్. అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం కానీ, ఏలూరు అన్నీ కూడా ఎస్ ఆ టెంపరేచర్స్ మీకు నమోదై ఉన్నాయి. కోస్టల్ ఏరియాలో మీకు ఏప్రిల్ మంత్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రమ్ శ్రీకాకుళం టు తిరుపతి వరకు ఇవన్నీ కూడా 12 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 12 కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి ఏప్రిల్ మంత్ అంతా కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందండి. సో మహిళలు, వృద్ధులు, ఇటు చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఎండలు బయటకు రావద్దు అని చెప్పేసి కూడా మొన్నటి వరకు అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మున్ముందు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎన్ని చలివేంద్రాలు అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమైనా ఉంటున్నాయా? దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు దీనికి లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత PR&RD డిపార్ట్మెంట్. ఇప్పుడు మీకు తెలుసు ఉపాధి హామీ పథకం ద్వారా ఏంటంటే ఉపాధి వేతనదారులు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మనకి హాస్పిటల్స్ వైపు నుండి కానీ, తర్వాత నెక్స్ట్ మన స్కూల్స్ వైపు నుండి కానీ, తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వైపు నుండి కానీ అందరికీ కూడా మనకి ఏంటంటే అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే టెంపరేచర్స్ హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. మోర్ దాన్ 42 degrees అండ్ అప్ టు 48 degrees వరకు కూడా నమోదవుతాయని చెప్పి మేము ముందే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడే చెప్పాను నేను, ఎంటైర్ కోస్టల్ డోస్ ఏదైతే ఏప్రిల్ నెలలో ఉందో మొత్తం 12 జిల్లాల్లో కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అలర్ట్ జారీ చేసాం. అట్ ది సేమ్ టైము వాళ్ళు ఏం చేయాలా, బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే వాతావరణ మార్పులు మనం చూస్తూ ఉన్నామో దానికి సంబంధించి కూడా అలర్ట్ మెసేజెస్ని ప్రతి ఒక్క ఎవరైతే ఉంటారో విజయవాడ నివాసులకి వీళ్ళందరికీ కూడా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏవైతే చేయవలసిన పనులు ఉన్నాయో, చేయకూడదు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చార్ట్లా ప్రిపేర్ చేసి ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో, అధిక మోతాదునైతే కనుక ఎండలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ అకాల వర్షాలకు సంబంధించి కూడా అలర్ట్ని జారీ చేస్తూ ఎక్కడెక్కడైతే పిడుగులు పడతాయో వాటన్నిటిని కూడా ఆ బారిన పడకుండా ఉండేందుకు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి మనతో కూర్మన చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్